ఓకే. ఇప్పుడు మేఘాలయ కేసు జరిగింది గదా! కిల్లింగ్ కేసు. హ్మ్. సోనం అనే అమ్మాయి మొత్తం తీసుకెళ్ళి హస్బెండ్‌ని చంపేసింది గదా! బాయ్ ఫ్రెండ్‌తో కలిసి. హ్మ్. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఒపీనియన్ ఏందంటే ఫస్ట్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఇంట్లో వాళ్ళకైనా లేదంటే మన ఇప్పుడు ఫ్యూచర్‌లో పెళ్ళైనంక గూడా హస్బెండ్ మధ్యలో గూడా అట్లాంటి ఏమైనా సీక్రెట్స్ ఉంటే ఫస్టే చెప్పుకోవాలి. ఇష్టం లేదనుకుంటే ఏం చేస్తాం బ్రో మహా అంటే అర్థం చేసుకొని ఇడిచిపెడతాం. లేదంటే ఏదో ఒకటి అయిపోద్ది. అంతే తప్ప మరి ఇట్లా చంపడం అదైతే కొంచెం దారుణం అనే చెప్పాలి. ఒక్కటి కాదు చానా అయినాయి. ఇక కేరళలో హిస్టరీ ప్రకారం చూసుకుంటే అయితే చానా ఉన్నాయి. ఓకే. సో, అంటే ఇప్పుడు అది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఉండొచ్చా? అంటే ఇప్పుడు ఇంత ఫారెన్ కల్చర్‌ని మనం వెస్టర్న్ కల్చర్‌ని అడాప్ట్ చేసుకుంటున్నాం గదా! సో, దట్ ఆల్సో కెన్ బి ఇన్ అవర్ లైఫ్స్ అని అంటే ఫారెన్ కల్చర్ ఏముందండి ఇప్పుడు ఫారెనోళ్ళే మన కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నారు. మనం వాళ్ళది తీసుకొని అంత ఖరాబ్ అవ్వడు బెటర్ కాదని నా ఆప్షన్. అయినా ఇల్లీగల్ అఫైర్స్ ఎందుకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న దాంట్లో చక్కగా ఉంటే చాలా. ఏమన్నా లవ్ గివ్ ఉంటే అయితే ఇంట్లోకి వెళ్ళని పోయి అన్నది చేసుకోవాలి. ఏదన్నా ఒకటి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని చేసుకోవాలి. అంతే తప్ప పెళ్ళైనాక అదంతా చేసి వేస్ట్.